పచ్చ కామెర్ల లక్షణాలతోటి 37 మంది గిరిజన విద్యార్థులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. విశాఖ కేజీహెచ్లో కురుపాం గురుకుల విద్యార్థినులకు చికిత్స జరుగుతోంది. పచ్చ కామెర్ల లక్షణాలతోటి 37 మంది విద్యార్థినులు బాధపడుతున్నారు. బిల్రుబిన్ 5 పాయింట్లు చేరిన వారికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు హోంమంత్రి అనిత. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మరోవైపు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది ప్రభుత్వం. హాస్టల్లో ఆహారం తినడం వల్లే ఇలా జరిగింది అంటున్నారు విద్యార్థినులు. ఆహారం, నీరు సరిగా లేవని ఆరోపించారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా, వైద్యుల సహాయంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక నివేదికను తీసుకొని ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో, దీని అందరికీ జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా ఒక విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏదో అంటారు కదా, అవకాశం దొరికింది కదా అని మనం ఇలాంటి పరిస్థితుల్ని వాడుకోవాలనుకోవడం మాత్రం పొరపాటు. ఏమంటే నిజంగా ఏం జరిగింది అన్నది చెప్పండి, సలహాలు ఇవ్వండి. ప్రతిపక్షంలో అనుకుంటున్నారు కాబట్టి సలహాలు ఇవ్వండి. మేము ఏదైనా ఉంటే మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఈరోజు ఆరోగ్యాల గురించి మాట్లాడాల్సిన అర్హత కూడా లేదు. ఎందుకంటే కరోనా లాంటి బీభత్సంలోనే జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, బ్లీచింగ్ పౌడర్ జల్లితో తగ్గుతుంది అని చెప్పిన సీఎం అతను. అలాంటి అతను ఈరోజు ఈ ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి.